ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యంలో ఈ నెల 20వ తేదీన జరిగిన హత్య కేసులో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు సీఐ కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు. ఆర్థిక లావాదేవీల కారణంగా పరుచూరి అశోక్ చౌదరిని ముసుగు సుబ్బయ్య హత్య చేసినట్టు తెలిపారు. అశోక్ చౌదరి సుబ్బయ్యకు 48 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు. ఇందులో 26 లక్షల రూపాయలు చెల్లించారు. మిగిలిన 22 లక్షల రూపాయలు చెల్లించాలని మృతుడు అశోక్ చౌదరి ఒత్తిడి చేస్తుండటంతో డబ్బులు కట్టకుంటే చంపుతాడని భావించిన ముసుగు సుబ్బయ్య తన కుమారులతో కలిసి అశోక్ చౌదరిని హత్య చేసేందుకు పథకం పన్నారని సీఐ తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం డబ్బులు వసూలు చేసేందుకు వచ్చిన అశోక్ చౌదరిని సుబ్బయ్య ఆయన కుమారులు తలపై కొట్టి చంపారు. ఈ కేసులో 10 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. పరుచూరి అశోక్ మొత్తము మన ముసుగు సుబ్బయ్య అనే వ్యక్తికి సుమారుగా 48 లక్షల రూపాయలు అతను ఇవ్వడం జరిగింది గత కొంతకాలం నుంచి. అయితే ముసుగు సుబ్బయ్య ఆ 48 లక్షలకు గాను 26 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వడం జరిగినది. మిగతా 22 లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నది. దానికి సంబంధించి ఎప్పుడు ఇస్తామని చెప్పేసి రోజు అడుగుతూ ఉంటే కనుక ఇతను ఎవరికైతే ఇప్పించినారో వాళ్ళు ఇవ్వలేదు, ఇస్తానని చెప్పేసి చెప్తా ఉండేవాడన్న. కానీ అతనికి ఇతను డిలే చేస్తున్నాడని అతను రోజు ప్రెజర్ పెట్టేవాడని తెలిసినదన్నమాట. దీనికి సంబంధించి గత పోయిన సోమవారం రోజు ఈ ఎవరైతే మృతుడు ఉన్నాడో నా డబ్బులు నాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందుకు గాను ఈ ముసుగు సుబ్బయ్య ఆ రోజు ఎప్పుడైతే గత సోమవారం రోజు వచ్చి అతన్ని గట్టిగా మాట్లాడడం జరిగినప్పుడు అతను ఆదివారం రోజు డబ్బులు ఇవ్వలేకపోతే ఖచ్చితంగా నన్ను ఏదో చేస్తాడనేటి భయంతో తర్వాత ఒక పథకం ప్రకారము వాళ్ళ ఇద్దరి కొడుకులకు ఆదివారం 20వ తారీఖు 7/2025 తేదీ ఉదయం ఆదివారం రోజు ఇద్దరిని పిలుచుకొని కొడుకులు ముసుగు సురేష్ తర్వాత వెంకటేష్ వీళ్ళని పిలుచుకున్న తర్వాత ఏం చేస్తాము రా బాబు అని అడిగితే, లేదు నాన్న ఇతను మన డబ్బులు ఇవ్వకపోతే ఇతను మనం చంపేస్తారు, కాబట్టి మనమే చంపేస్తే పోతుంది, మనం డబ్బులు ఇవ్వడం బాగా తగ్గిపోతుంది, తర్వాత వచ్చేసి ఎందుకంటే కనుక మనం ఇప్పుడు కట్టలేని స్థితిలో ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు ఉదయం 9 గంటలకి అందరు కలిసి ప్లాన్ చేస్తారన్నారు. ప్లాన్ చేసిన తర్వాత ఒకవేళ మాట పెరిగి మన మీదకి అతను దాడి చేసే ఉద్దేశం ఉంటే మనం కూడా అతన్ని చంపుదామని ఈ ఎవరైతే ముసుగు సుబ్బయ్య అతని కొడుకులు చెప్తారని. దీనికి సంబంధించి ముసుగు సుబ్బయ్య కొడుకులు ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కూడా 6 గంటలకి ఈ ముసుగు సుబ్బయ్య కూల్ డ్రింక్ షాప్ దగ్గర అందరూ కూడా కలుస్తామని మాట్లాడుకోవడం జరుగుతుందన్న. ఈలోపు ఎవరైతే మృతుడు ఉన్నాడో అతను ఫోన్ చేసి ముసుగు సుబ్బయ్యకి నేను వస్తున్నాను అని చెప్తాడు. చెప్పినప్పుడు ఇతను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని మారణ ఆయుధాలను తీసుకొనేసి ఆ షాప్ దగ్గర ఉండడం జరుగుతుందని. జరిగిన తర్వాత వీళ్ళందరూ కూడా వీళ్ళలో మొత్తం 10 మంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో 6 మంది ముద్దాయిలు, మిగతా 4 జువెనైల్స్ అన్నారు. ఈ మొత్తం ఎవరైతే ఈరోజు ముద్దాయిలని మనం అరెస్ట్ చేయడం జరుగుతున్నది. దీనికి మొదటిగా 7 గంటల ఆ సమయం, సుమారు 7-7:30 ఆ సమయంలో ఎవరైతే మృతుడు అశోక్ నంద్యాల నుంచి వస్తూ అతని కారులో వచ్చి తర్వాత అతని కూలింగ్ షాప్లో కూర్చొని ఉంటాడు. కూర్చున్న వెంటనే ఒకడు ఎవరైతే ముసుగు సుబ్బయ్య అతని చేతిలో ఉన్నటువంటి కత్తి తీసుకొని ఒక్కసారిగా సల్కాపురం రమేష్ అనే అతను ఈలోపు ముసుగు సురేష్ వాళ్ళ కొడుకు సుత్త తీసుకొని తలపైన కొట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఒకరు అందరూ కలిసి అతన్ని చంపడం జరిగిందన్నమాట. దీనికి సంబంధించి మనము 76/2025 అని చెప్పేసి కేసు నమోదు చేయడం జరిగింది. దానిపైన ఇమ్మీడియట్గా మనము ఎవరైతే ఇన్వెస్టిగేషన్ దాదాపుగా ఏం జరిగినది అనేసి పై అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఆర్థిక వ్యవహారము. ఎవరైతే మృతుడు అశోక్ అప్పుడప్పుడు డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు, ఈ డబ్బుల గురించి జరగడం జరిగినది. ఈరోజు ఎవరైతే 6 మంది ముద్దాయిలు మరియు ఈ 4 మెంబర్స్ జూనియర్స్ వీళ్ళందరినీ కూడా మనము మన కస్టడీలోకి తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతున్నది అన్నమాట. ఇందుకు గాను